నమో భగవతే వాసుదేవాయ. మాఘ మహాపురాణం. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. 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 మాఘ మహాపురాణం 9వ అధ్యాయం. గంగాజలం మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యముల గురించి వివరించేదని వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగంను ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధ రంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజాది శివ పూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణుపాదం నుండి పుట్టనిదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందువలనే సర్వ పాపహరి అయినది. గంగాజలముతో స్నానమును అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలములతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో అంగా స్నానము అత్యంత పుణ్యప్రదమైనది తెలుపుచు గంగాజల మహాత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించును. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యల యువకుని అందము చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించును. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచాన్ని కమ్మని శాపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చేటదే. వారంతా పిశాచ రూపంతో ఆ కొలను వద్దనే నుండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలపై పెనుగులాడుతూ కొనుచున్నారు. కొంతకాలమునకు ఒక సిద్ధుడనే కోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లి తండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపం ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోయినని చెప్పగా వారట్లు చేయుటచే 5 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించింది. గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో
తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారములుగా క్రింకాడ చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు క్రీడలో తెలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తమ భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామదృష్టి కలవాడవైనందున నీకు కోతి ముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరు ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయంలో తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగరమగు తుచ్చ కామ వాంఛలకై లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగా నదిలో స్నానము చేసి నీ కమండములో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమును వెళ్ళిపోయినది. పూర్వ రూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయినాడు. ఇది మాఘ మహాపురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.